అందరికీ ఎలా ఉన్నారు? అందరూ బాగానే ఉంటారని అనుకుంటున్నారు. సో, ఈరోజైతే శ్రావణంలో తొలి శనివారం అన్నమాట. ఫస్ట్ శనివారం. సో, పొద్దున్నే లేచి ఇల్లంతా క్లీన్ చేసుకొని గడపకి అండ్ బయట ముగ్గులైతే వేస్తున్నాను. బయట మాకు వైట్ టైల్స్ ఉంటాయి కాబట్టి వైట్ చాక్ పీస్ వేయడం కొంచెం ఇబ్బంది అవుతుంది. సో, నెక్స్ట్ టైం కొంచెం కలర్ఫుల్ చాక్ పీసెస్ తెచ్చుకోవాలి. సో, నాకు పెద్దగా ముగ్గులు రావు అండ్ పూజలు కూడా రావు. బట్ చిన్నప్పటి నుంచి మా ఇంట్లో శ్రావణ మాసంని చాలా పాటిస్తారన్నమాట. సో, అట్లా కొంచెం అలవాటై కొంచెం ఇంట్రెస్ట్ కూడా అన్నమాట నాకు. శ్రావణ మాసం కొంచెం డిఫరెంట్గా సెలబ్రేట్ చేసుకుంటాము. అది ఎందుకు ఏమిటి అని ఈ వీడియోలో ఇంకొంచెం ముందు చూస్తూ వస్తుంది. సో వీడియో మొత్తం చూసేయండి. యాక్చువల్లీ అది ముందే రికార్డ్ చేశాను కాబట్టి ఇక్కడ దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయట్లే. ఇక్కడైతే మనం వేరే విషయాలు ఇంకా మాట్లాడుకుందాం. సో మా సైడ్ ఎందుకు డిఫరెంట్ అంటే మాది కొంచెం మహారాష్ట్ర బార్డర్ ఉంటుందన్నమాట. సో మా కల్చర్ రెండు మిక్సప్ అయి ఉంటాయి. సో మెయిన్గా శ్రావణ మాసంలో వచ్చేవి నాగుల పంచమి అండ్ రాఖీ పౌర్ణిమ కదా. సో ఆడపిల్లలకు ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు మా సైడ్ అయితే. నాగుల పంచమి రోజు ఇంకా మరింత. సో అందరూ వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు. అండ్ పుట్టలో పాలు పోయడం అది అందరి సైడ్ కామన్ కదా. మేము ఇట్లా చేస్తామంటే ఇంట్లోనే ఇట్లా పాముల షేప్లో జాజి ఇంకా బిల్వపత్రం ఉంటుంది కదా. సో దాంతో తీస్తామన్నమాట ఇట్లా పామాకారంలో. సో దానికి పూజ అంతా అవి చేసిన తర్వాత నాగుల పంచమి స్పెషల్ పేలాలు ఉంటాయి అంటే మరమరాలు ఉంటాయి కదా. సో అవి జొన్నలతో వేస్తారు. అది చేసి మన పుట్టలు వేసే పాలు ఉంటాయి కదా, ఆ పాలతో బిల్వపత్రంతో మన ఇంట్లో పెద్దలు ఉంటారు అంటే మగవాళ్ళు నాన్నలు అన్నయ్యలు తాతలు ఎవరున్నా ఆడపిల్లల వల్ల కళ్ళు కడుగుతారన్నమాట. ఆ ప్రాసెస్ అంతా చాలా బాగుంటుంది. మేము ఫన్నీ కూడా చేసుకుంటాం అనుకోండి కొంచెం. సో ఒకవేళ నాకు వీలుంటే మా మమ్మీ చేసిన రోజు నేను వీడియో తీసి షేర్ చేయమంట మన ఛానల్లో పోస్ట్ చేద్దాము. సో ఈసారి అయితే నేను మిస్ అవుతున్నా ఇక్కడ చెన్నైలో ఉండడం వల్ల. అక్కడ ఉంటే మంచిగా డబ్బులు కూడా వచ్చేవనుకోండి. సో డబ్బుల కోసం కాదు కానీ డిఫరెంట్ పండుగలో డిఫరెంట్ ఫీల్స్ ఇస్తాయి కదా. సో అదన్నమాట మా సైడ్ అట్లా వెరైటీగా చేసుకుంటాము. ఇంకేమేమి చేసుకుంటామో నేను ఇప్పుడు షేర్ చేస్తున్నాను. సో వీడియో హలో అందరికీ. ఫస్ట్ అయితే అందరికీ హ్యాపీ శ్రావణ మాసం. సో మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు శ్రావణ మాసాన్ని కమెంట్స్లో షేర్ చేయండి. సో అందరికీ ఫస్ట్ శ్రావణ మాసం అంటే గుర్తొచ్చేది ఏంటిది? వరలక్ష్మి వ్రతం, అమ్మవారి పూజలు. బట్ మా సైడు అంటే మా మమ్మీ వాళ్ళ సైడు మాది మొత్తం మహారాష్ట్రియన్ కల్చర్ ఉంటుందన్నమాట. సో అది షేర్ చేసుకుందామని నేను మీ ముందుకు వచ్చాను. సో మాది మొత్తం మహారాష్ట్ర బార్డర్ ఉంటుంది. సో మా కల్చర్ మొత్తం ఎట్లా అంటే తెలంగాణ అండ్ మహారాష్ట్ర మేము రెండు ఫాలో అవుతాం. సో మిక్సప్ ఉంటుంది అనమాట. సో మేము ఇక్కడ శ్రావణ మాసంలో పూజ చేసేది శివయ్యని అంటే శివుడు లింగాలు మా సైడ్ శివాలయాలు కూడా ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో వీలైనంత మట్టుకు చాలా వరకు అయితే ఈ శ్రావణ మాసం ఎంటైర్ మంత్ కూడా ఫాస్టింగ్ ఉంటారు ఏం తినకుండా. సో మాది మహారాష్ట్ర బార్డర్ కాబట్టి ఎక్కువ మేము శాపదాన కిచిడి అట్లా తీసుకొని తింటారు అన్నమాట. అది కూడా సాల్ట్ వేరేది ఉంటుంది. సో ఆ రెసిపీ కూడా నేను మీకు ఫ్యూచర్లో చూపిస్తాను. చాలా బాగుంటుంది, ఎప్పుడైనా ట్రై చేయండి. సో నా వల్ల ఎంటైర్ మంత్ ఉండడం కాదు. సో నేను పాస్ట్ ఒక 5 years నుంచి అనుకుంటా శనివారం అండ్ సోమవారం ఉంటాను అనమాట, సాటర్డే అండ్ మండే. సో ఈ శ్రావణ మాసంలో మాకు స్పెషల్ అదే శనివారం అండ్ సోమవారం అన్నమాట. సో కంపల్సరీ పూజ. అండ్ మా సైడ్ ఎట్లుంటే బిల్వపత్రం ఉంటుంది కదా, మేము బేల్పత్రి అంటాము. సో కుదిరిన వాళ్ళు అంటే ఇప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఎట్లా అంటే కంపల్సరీ 1,00,000 పైన ఎంటైర్ 30 daysలో 1,00,000 పైన ఎక్కిస్తారు అనమాట. 3 ఆకులు ఖచ్చితంగా ఉండాలి అట్లా. అండ్ వైట్ కలర్ పువ్వులు ఉంటాయి కదా, అవి కూడా వీలైనంత వరకు శివయ్యకు వైట్ అంటే ఇష్టం కాబట్టి వైట్ కలర్ కూడా 1,00,000 అట్లా ఎక్కిస్తారు. సో అండ్ కుదరని వాళ్ళు ఎట్లా అంటే ఎవ్రీ మండే అండ్ సాటర్డే ఈవెన్ మా మమ్మీ అయినా సరే 108 108. అండ్ ఎవ్రీ మండే ఎట్లా ఉంటుందంటే ఏవో ఒక పప్పు దినుసులు ఉంటాయి కదా, లైక్ నువ్వులు అండ్ ఇంకా కొన్ని ఉంటాయి. యాక్చువల్గా నేను మర్చిపోయాను. సో ఫస్ట్ మండే ఇది, సెకండ్ మండే ఇది శ్రావణ మాసంలో వచ్చేవి అని అవి కూడా 108. ఇప్పుడు బియ్యం అయినా సరే ఇట్లా 108 లెక్క పెట్టాలి అంత సన్నం ఉన్నా కూడా. సో వేసి అవి దేవునికి ఎక్కించి ఇట్లా పూజ చేస్తారన్నమాట. ఇది మా సైడ్ ఆచారం. అది ఎందుకో మంచిగా అనిపిస్తుంది, నాకు మీతో షేర్ చేసుకోవాలనిపించింది. సో నేను ఇప్పుడు చెన్నైలో ఉన్నా, నాకు అసలు బిల్వపత్రం దొరకట్లే. మేబీ జెప్టోలో ఉండొచ్చేమో, బట్ ఇంకా నేను అంత సర్చ్ చేయలే. బట్ బయట ఇక్కడ ఫ్లవర్స్ బాగా దొరుకుతాయి, అదొక ప్లస్ పాయింట్. కానీ నాకు ఆకులు అయితే ఎక్కడ దొరకలే. హోప్ఫుల్లీ నెక్స్ట్ ఇయర్ అన్నా మంచిగా హైదరాబాద్కి వెళ్ళేసి అక్కడన్నా చేయాలని నేను అనుకున్నాను అనమాట. అట్లీస్ట్ పెళ్ళైన తర్వాత అన్నా నేను కంపల్సరీ బిల్వపత్రం అట్లా 1,06. ఒకవేళ కుదరకపోతే ఈవెన్ 108 ఎవ్రీ వీక్ అట్లా అనుకున్నా. బట్ కుదరాలే. హోప్ఫుల్లీ నెక్స్ట్ ఇయర్ అన్నా కుదరాలి అనుకుంటున్నా. మీకు ఇది కొంచెం అన్నా అంటే యూస్ఫుల్ ఏం కాదేమో, జస్ట్ ఒక ఇన్ఫర్మేషన్ మీకు తెలిసి ఉండొచ్చు.
సో అట్లా మంచిగా అనిపిస్తే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఇంకా మీకు ఏమన్నా ఇన్ఫర్మేషన్ కావాలంటే నాకు కామెంట్ కూడా చేయండి, నేను తప్పకుండా షేర్ చేస్తాను. సో ఇప్పటి నుంచి 1 వీక్ ఒక లాంగ్ వీడియో అన్న పోస్ట్ చేద్దామని అనుకుంటున్నా, కుదురుతుందో లేదో తెలీదు. ఈ మధ్య కొంచెం ఫ్రీ ఉన్నా కాబట్టి వస్తున్నాయి. ఇంకా నెక్స్ట్ మండే నుంచి డైలీ ఇంకా ఆఫీస్ వర్క్ ఎక్కువ ఉంటుంది అనమాట. సో చూద్దాం, ట్రై చేద్దాం, వీలైనంత మట్టుకు నేను పోస్ట్ చేస్తూ ఉంటాను. సో మీకు ఎట్లా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి, అండ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈవినింగ్ అయితే గుడికి వెళ్దామని రెడీ అవుతున్నాం అన్నమాట. సో చాలా డేస్ నుంచి అనుకున్నాము గుడికి వెళ్ళాలి. అసలు చెన్నైకి వచ్చిన తర్వాత ఇక్కడ చెన్నైలో తమిళనాడులో టెంపుల్స్ బాగుంటాయి అనుకున్నాం, కానీ అంటే దూరం దూరం ప్లేస్కి వెళ్ళాం, కానీ మాకు దగ్గరలో ఉన్న టెంపుల్స్కి వెళ్ళలేదు. సో టెంపుల్కి వెళ్తే బాగుంటుంది అని అనిపించింది శివయ్య దర్శనం కోసం. సో టెంపుల్కి అయితే వెళ్ళిపోయాము. అసలు ఇక్కడ గుడిలో ఎందుకో తెలియదు కానీ చాలా బాగుంటాయి, ఓల్డ్ ఉంటాయి. అండ్ ఫ్లవర్స్ అయితే అసలు ఎంత బాగా అలంకరణ చేస్తారో అది అట్లా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. ఇక్కడ అమ్మవారు ఉన్నారు చూడండి, మొత్తం బ్యాంగిల్స్తో మొత్తం ఫ్లవర్స్తో ఎంత బాగా అలంకరణ చేశారో ఇట్లా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది అన్ని టెంపుల్స్లో. సో ఫస్ట్ శివయ్య టెంపుల్కి వెళ్ళి శివయ్య దర్శనం తీసుకొని తర్వాత అయితే వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళాము, సాటర్డే కాబట్టి. సో అక్కడ బయట దీపాలు అమ్ముతుంటే దీపారాధన చేద్దామని తీసుకున్నాను అన్నమాట. సో కొంచెం మంచిగా లోపలికి వెళ్ళేసి దీపారాధన చేసేసాము. దీపం పెట్టేసి మంచిగా దండం పెట్టేసుకొని దాని తర్వాత దర్శనంకి అయితే వెళ్ళిపోయాము. సో దీపాలు వత్తులు అన్నీ టెంపుల్ బయట ఇచ్చారు డబ్బులు పే చేస్తే. సో దర్శనంలో అర్చన చేయించుకున్నాము, టెంకాయ వాళ్ళే లోపలే కొట్టారు, అర్చన కూడా చాలాసేపు చేశారు, మంచిగా అనిపించింది, ప్రశాంతంగా అనిపించింది. సో దాని తర్వాత బయట అయితే ఒక 10 to 15 minutes అలా కూర్చున్నాము ప్రశాంతంగా. మంచి వెదర్ ఉండింది ఆ రోజు, వర్షం పడిపోయింది. అండ్ ఇక్కడ ఆంజనేయ స్వామి పెద్ద విగ్రహం ఉంది. అండ్ ఒక్క గుడిలోనే అన్ని వారాహస్వామి, గణపతి అండ్ శనిదేవులు అన్నీ ఉన్నాయన్నమాట. సో మంచిగా అనిపించింది, ఒక పీస్ఫుల్ డే లాగా అనిపించింది. ఇది మా ఫస్ట్ డే ఆఫ్ శనివారం అనమాట శ్రావణ మాసంలో. యాక్చువల్లీ మండే ఇంత పీస్ ఉండదు అనుకుంటా, ఎందుకంటే వర్క్ ఉంటుంది కాబట్టి. సో ఈరోజు అయితే హ్యాపీ అనిపించింది. మార్నింగ్ ఏదో కోల్పోయిన ఫీలింగ్ అనిపించిన, ఈవినింగ్ మాత్రం ఒక బ్యూటిఫుల్ డే, పీస్ డేగా అనిపించింది. సో ఈ వీడియోకి అయితే ఇంతే. ఇంకా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.